ఇందాక చెప్పాను కదండి ఒకసారి అన్ని బ్లౌజులు కట్ చేస్తానని. ఇదిగోండి ఇట్లా 1 2 3 4 5, ఇందాక ఒకటి కట్ చేశాను కదండి 6, 7 బ్లౌజులు అండి. ఒకటి పాలిస్టర్ ఇచ్చారు, దానికి ఐరన్ చేయవలసిన అవసరం లేదు. దీనికి నేను ఐరన్ చేసుకుని కట్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక పీస్ కట్ చేశాను కాబట్టి దీన్ని ఈజీగా వీటి మీద వేసేసుకుని నెక్ పార్ట్ ఒక్కటే వదిలేసి కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పెట్టుకుంటాను నేను. ఇలా పెట్టేసుకుని కట్ చేసేసుకుంటా. అప్పుడు కట్ చేసుకుని సపరేట్గా ఒరిజినల్స్ మీద పెట్టుకుని మళ్ళీ కట్ చేసుకుంటా. నెక్ సపరేట్గా కట్ చేస్తాను కదా, అందుకని నెక్ పార్ట్ మట్టుకు కట్ చేయనండి. ఇట్లా మార్క్ చేసి పెట్టుకుంటా. నెక్ పార్ట్ ఒక్కటి వదిలేస్తా. అప్పుడు ఈ నెక్ పార్ట్ ఒక్కటి వదిలేసి ఉన్నంతా కట్ చేసేస్తా. ఇదిగోండి ఒక్కోదానికి ఒక్కో డిజైను. ఇది డబ్బగల్ అంటే పలకల మెడ అంటారు. ఇది రౌండ్ నెక్. ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టా, కలర్కి కనిపించట్లేదు. ఇది ఇట్లా వంకిలు పెట్టా. ఇది రౌండ్ నెక్. ఓకే అండి, ఇలా కట్టలు కట్టేసుకుంటానండి అన్ని బ్లౌజులు. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని బ్లౌజులు కుట్టాక మళ్ళీ వీడియో పెడతా. ఓకే బాయ్.